జితేంద్ర లీగల్ బోర్డ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన ఛానల్లో చెప్పబోయే టాపిక్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వే బోర్డ్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. ఆ నోటిఫికేషన్ ఏంటంటే ఎంపానల్మెంట్ ఆఫ్ రైల్వే అడ్వకేట్స్ ఇన్ వేరియస్ ట్రిబ్యునల్స్, కోర్ట్స్ అండ్ అదర్ స్టాట్యుటరీ బాడీస్. సో నుంచి వాళ్ళు ఏం కోరుతున్నారంటే ఈ సంబంధిత కోర్టులు ఏవైతే ఉన్నాయో, సుప్రీం కోర్టు కావచ్చు, హానరబుల్ అపెక్స్ కోర్ట్ అండ్ హైకోర్టు, అంటే అందులో ఉన్న రైల్వే మ్యాటర్స్ ఉంటాయి కదండి. సో దానికి సంబంధించిన ఎంపానల్మెంట్ కావాలని కోరుతున్నారు. అలాగే ట్రిబ్యునల్స్ ఏంటంటే సిఏటి, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, ఆర్సిటి, రైల్వే క్లైమ్స్ ట్రిబ్యునల్ నుంచి కూడా ఎంపానల్మెంట్ అడ్వకేట్స్ కోరుతున్నారు. అలాగే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ నుంచి కూడా కావాలంటున్నారు. డిస్ట్రిక్ట్ కోర్ట్స్తో పాటు సబార్డినేట్ కోర్ట్స్ ఉంటాయి కదా, సో ఆ కోర్ట్స్లో కూడా ఈ ఎంపానల్మెంట్ అడ్వకేట్స్ కావాలంటున్నారు. సో దాని ప్రొసీజర్ ఏంటనేది ఈ వీడియో స్లైడ్లో ఉంటుంది. అలాగే వీడియో డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది. మీరు క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ కూడా అందులో ఉంటుంది. మీరు అది చూసి దరఖాస్తు చేసుకోవచ్చు. సో మనం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఈ సిఏటి నెక్స్ట్ అలాగే ఆర్సిటి అని చెప్పాను కదా, సో వీళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్కి ఎన్ని సంవత్సరాలు ఉండాలి అనేది ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి. సో మొదటగా ఏంటంటే స్పెషల్ కౌన్సిల్ ఫర్ సిఏటి. సో సిఏటి అంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. సో ఎక్స్పీరియన్స్ ఏముంది, ఎంత అడిగారంటే మినిమం 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్గా ఉండాలని చెప్పారు. అలాగే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ యాజ్ అ ప్యానల్ కౌన్సిల్, రైల్వే క్లైమ్స్ ట్రిబ్యునల్ ఎక్సెట్రా. ఈ కోర్టులో ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఎంత కావాలని చెప్పారంటే మినిమం 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అని కావాలని చెప్పారు. అలాగే జిల్లా కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టులో ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలంటే మినిమం 3 years ఎక్స్పీరియన్స్ యాజ్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్గా ఉండాలని చెప్పారండి. అలాగే సబార్డినేట్ కోర్టులో వచ్చేసరికి ఇక్కడ కూడా మినిమం 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్గా ఉండాలని చెప్పారు. సో ఈ ఎక్స్పీరియన్స్ అనే వివరాలు ఇవి. అలాగే దీంతో పాటు డాక్యుమెంట్స్ ఏ విధంగా అప్లికేషన్తో పాటు అటాచ్ చేయాలనేది కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. సో నేను అది చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఎక్స్పీరియన్స్తో పాటు ఇంకోటి ఏం చెప్పారంటే ద ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఆఫ్ ది అడ్వకేట్ షాల్ బి ఎండోర్స్డ్ బై ది కన్సర్న్ బార్ అసోసియేషన్. సో మీరు బార్ అసోసియేషన్లో మెంబర్షిప్ తీసుకుంటారు కదా, సో ఆ బార్ అసోసియేషన్ నుంచి ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో అలాగే ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో ఈ అప్లికేషన్ కన్సర్న్ జోనల్ రైల్వే వాళ్ళకి పంపించాల్సి ఉంటుందండి. సో దీంతో పాటు క్వాలిఫికేషన్ ఏం అడిగారంటే మినిమం క్వాలిఫికేషన్ ఎల్ఎల్బి డిగ్రీ ఉండాలి. అలాగే ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ ఎట్ బార్ ఇష్యూడ్ బై బార్ కౌన్సిల్, ఆ సర్టిఫికేట్ ఒకటి పెట్టాల్సి ఉంటుంది. అలాగే అంటే వాళ్ళు అర్హతలు కావాలని చెప్పారు. అలాగే డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఎల్ఎల్ఎం ఉంటే ఇంకా మంచిది. సో ఈ ప్రొసీజర్కి సంబంధించి ఎలాగా ఏంటని చెప్పేసి నేను ఈ స్లైడ్లో ఇస్తాను. స్లైడ్తో పాటు ఇంకా ఎందులో అంటే మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే డిస్క్రిప్షన్లో చూడలేని వారు కామెంట్స్లో చూడొచ్చు. సో మీరు అందులో ఈ అప్లికేషన్ ఉంటుంది, మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని సంబంధిత రైల్వే జోన్లకి పంపించవచ్చండి.